అంతేకాకుండా ఇవాళ అసలు పీక్ పీరియడ్లో ₹4.60 పెట్టి కొనటం ఏంటి, అదేంటి ఇదేంటి అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకసారి చూసినట్లయితే 2022-23లో వీళ్ళు ఈవినింగ్ పీక్ అవర్స్లో వెయిటెడ్ యావరేజ్ యూనిట్ రేట్ ఫస్ట్ క్వార్టర్లో ₹11.78 కొన్నారు. 2022-23లో పీక్ అవర్స్లో యూనిట్ ₹11.78 కొన్నారండి. ఇది కూడా ఏపీఆర్సీ డేటానే. అంటే పీక్ అవర్స్లో ₹4.60 ఒప్పందం చేసుకోవటం తప్ప ₹11.78 కొనుగోలు చేయడం కరెక్టా? ఏది న్యాయం అండి? 11.78 న్యాయమా, 4.60 న్యాయమా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో మీ ఘనకార్యం 11.78. అదేవిధంగా యావరేజ్ 4 క్వార్టర్లు కలిపి 4 క్వార్టర్స్ కనుక కలిపి యావరేజ్ చూస్తే ₹9.30. పీక్ అవర్స్లో మీరు కొనుగోలు చేసింది యావరేజ్ యూనిట్ 9.30. ఇవాళ ఆ కష్టం మనకు లేకుండా ₹4.60 మీరు చేసుకున్నటువంటి 5-12 కంటే తక్కువకి 4.60కి మేము ఒప్పందం చేసుకోవటం, పీక్ అవర్స్లో మనకి విద్యుత్ ఇబ్బంది లేకుండా చేసుకోవటం మేము చేసినటువంటి నేరం. ఇదండి మొత్తం యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఇవాళ దాదాపు 22 డాక్యుమెంట్స్ మీ ముందు ప్రదర్శించడం జరిగింది. ఇది ఏ రకంగా ఇది మొదలైంది, ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మళ్ళీ పీపీఎన్ వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఎన్ మార్చి రేటు తగ్గించడం వల్ల ₹2,719 కోట్ల రాష్ట్రానికి ఏ విధంగా ఆదా చేశాం, అదే విషయాన్ని ఏపీఆర్సీ వాళ్ళు కూడా ఏ రకంగా ఒప్పుకున్నారో చూపించాం. మార్కెట్ రేట్ కంటే ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్కి ప్రస్తుతం అమలవుతున్నటువంటి టారిఫ్ కంటే తక్కువకి ఏ రకంగా మేము ఒప్పందం చేసుకున్నామో చూసాం. అదేవిధంగా ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏదో చాలా గొప్పగా ఏదో కనిపెట్టినట్టు ఏదో 4 లైన్లు తీసుకుని వాళ్ళు రాసినటువంటి పచ్చి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నిజాలు కూడా మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవయ్యా.